అమరావతి పునఃప్రారంభ వేడుకపై మోదీ చేసిన పని ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. మేమర్స్ చేతికి పని చెప్పింది. ప్రధాని మోదీ ఏ మీటింగ్కు హాజరైనా అక్కడ జనాల అటెన్షన్ను తన వైపు తిప్పుకుంటూ ఉంటారు. అలాగే అమరావతిలో కూడా మోదీ తన స్టైల్ మార్క్ చూపించే ప్రయత్నం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ప్రసంగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో దగ్గుతూ కనిపించారు. ఇది గమనించిన మోదీ దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. పవన్ ప్రసంగం పూర్తయ్యాక తన దగ్గరకు పిలిపించుకుని గొంతులో కిచకిచ ఇదిగో విక్స్ తీసుకో అంటూ పవన్ చేతిలో ఓ చాక్లెట్ పెట్టారు. దీంతో అక్కడే ఉన్న సీఎం చంద్రబాబుతో పాటు మిగతా మినిస్టర్స్ కూడా ఒక్కసారిగా గొల్లుమన్నారు. పవన్ కూడా షాక్ అయి ఓ చిరునవ్వు విసిరారు. గతంలో ఢిల్లీలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ని స్పెషల్గా తన దగ్గరికెళ్లి పలకరించారు మోదీ. ఎప్పుడూ కాషాయ వస్త్రాల్లోనే కనిపిస్తావు, హిమాలయాలకు వెళ్తావా ఏంటి అంటూ చలోక్తులు కూడా విసిరారు. అయితే స్టేజ్ పైన చాలా మంది బడా నేతలున్న పవన్ ఉంటే మాత్రం మోదీ ఆయనపై ఎక్కువగా కన్సర్న్ చూపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్గా పిలువబడే మోదీ పవన్కు ఎందుకు ఇంతలా కనెక్ట్ అయ్యారనేది అర్థం అవడం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు పవన్ పై మోదీ కన్సర్న్ వెనకాల పెద్ద ప్లానే ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో బీజేపీకి పెద్ద పేరున్న లీడర్స్ లేరు. అటు పవన్ కూడా బీజేపీతో బాగా మింగిల్ అయిపోయారు. దీంతో పవన్ అడ్డు పెట్టుకుని ఏపీలో బీజేపీ ఎదగాలనే ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. పవన్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆయన్ని అభిమానించే వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలన్నదే మోదీ ప్లాన్ అని సమాచారం. భవిష్యత్తులో పవన్ని బీజేపీలోకి లాగేసుకుంటే ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందన్నది బీజేపీ భావన. సౌత్లో ఇప్పటిదాకా కర్ణాటక తప్ప బీజేపీ సొంతంగా గెలిచిన రాష్ట్రం ఏదీ లేదు. ఇప్పుడు ఏపీలో పవన్ రూపంలో బీజేపీకి కొత్త శక్తి దొరికిందన్నది మోదీ యోచన. అందుకు వీలైనప్పుడల్లా ఆయన పవన్ జపం చేస్తుంటారు. పవన్ను ప్రత్యేకంగా గౌరవిస్తుంటారు. మరోవైపు పవన్పై మోదీ చూపిస్తున్న అభిమానానికి జన సైనికులతో పాటు పవన్ ఫ్యాన్స్ కూడా చొక్కాలు చించుకుంటున్నారు. ఇకపోతే అమరావతిలో పవన్కు మోదీ చాక్లెట్ ఇవ్వడంపై మేమర్స్ తమదైన స్టైల్లో మీమ్స్ వదులుతున్నారు. అమరావతి పునఃప్రారంభ ఆహ్వాన పత్రికలో మొదట డిప్యూటీ సీఎం పవన్ పేరే లేదట. తర్వాత మళ్లీ ఆయన పేరుని కలిపి ఆహ్వాన పత్రికలు సిద్ధం చేశారట. దీంతో పవన్ అలక తీర్చడానికే మోదీ ఆయనకు చాక్లెట్ ఇచ్చారని ఓ మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకోవైపు అమరావతికి మోదీ ఏ వరాలు ఇవ్వకుండా ఇలా పవన్కు చాక్లెట్ ఇచ్చి చాలే అన్నారంటూ ఇంకో మీమ్ వైరల్గా మారింది. మొత్తానికి పవన్కు ఓ చిన్న విక్స్ ఇచ్చి జనాల అటెన్షన్ మొత్తం మోదీ తన వైపు తిప్పుకున్నారు. గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.